హలో గాయ్స్, ఈరోజు తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా తోటకూర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. మీరు గిల్లుకోవచ్చు, లేదంటే ఇట్లా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది కాబట్టి నేను కట్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసి సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో చూపిస్తాను. దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్: ఆయిల్, నెక్స్ట్ వచ్చి కరివేపాకు, కారం, ఆనియన్స్, జీలకర్ర, పసుపు, ఉప్పు, వెల్లుల్లిపాయలు దంచుకొని పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇవి దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. దీంట్లోకి కావాల్సిన ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూసారు కదా, ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మనకి తోటకూర ఫ్రైలోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువనే ఉండాలన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇందులోకి తోటకూర వేసుకుందాం. ఆల్రెడీ కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇది 70% మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. చూసారు కదా ఎలా ఉడికిందో తోటకూర అంతా కూడాను. ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఒకసారి కలుపుకుందాం మధ్యలో. తోటకూర చూడడానికి ఇలా ఉంటుంది కానీ ఉడకడానికి చాలా టైం పడుతుంది. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఇది మళ్ళీ ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏందో చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా అయిందో. చూసారు కదా, మంచిగా ఫ్రై అయిందనమాట తోటకూర. ఇప్పుడు నెక్స్ట్ కారం వేసుకుందాం. ఇందులోకి కారం వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, తగినంత ఉప్పు కారం వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. తోటకూర మంచిగా మగ్గనివ్వాలి. మెయిన్ ఇవే అనమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు చూస్తారు కదా, మంచిగా ఫ్రై అయిందనమాట. కారం కూడా బాగా మగ్గింది. లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదా, కారం అంతా మగ్గింది. కొత్తిమీర కూడా వేసేసిన లాస్ట్లో. సో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం.
ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ తోటకూర ఫ్రై అనమాట. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.